హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళని చూస్తే అర్థమైపోయింది కదా. ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన ఉగ్గుని ఇంట్లోనే హోమ్మేడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కప్పు పొట్టు మినపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎర్రగందిపప్పు, 1/2 కప్పు నార్మల్ మినపప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు గోధుమలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు తెల్ల జొన్నలు. ఇక్కడ ఎల్లో కలర్ జొన్నలు ఇస్తారండి, అవి ఎట్టి పరిస్థితుల్లో వేయమాకండి, పిల్లలు మంచిది కాదు. అలాగే 1 కప్పు బార్లీ. ఇక్కడ నేను బార్లీ 1/2 కప్పు వేసానండి, నేను ఎందుకంటే బార్లీతో సిరల్ సపరేట్గా పెడతాను. అలాగే 1 కప్పు పెసలు, 1 కప్పు కొర్రలు, 2 కప్స్ బ్రౌన్ రైస్. మీరు నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఓట్స్ 1 కప్పు, సాగు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా నార్మల్గా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుందండి. వీటికి అవసరం అయితే లేదు. ఇప్పుడు కడగాల్సినవన్నీ పప్పులన్నీ తీసుకొని శుభ్రంగా రన్నింగ్ వాటర్లో 4 to 5 times నీట్గా వాటర్ క్లీన్ వైట్ కలర్లో కనిపించేటట్టుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత మురికి వస్తుందో వాటిల్లో నుంచి. అలా తింటే పిల్లలకి స్టమక్ పెయిన్ అనేది వస్తుంది, కాబట్టి శుభ్రంగా రన్నింగ్ వాటర్లో 4 to 5 times కడగాలి. కడిగిన తర్వాత మనం ఎండాకాలం చేసుకుంటే ఓకే, బయట ఎండలో ఆరేసుకోవచ్చండి. ఎండాకాలం కాదు, చలికాలంలో వర్షాకాలంలో చేసుకుంటే మాత్రం ఇంట్లో ఫ్యాన్ కింద తడి ఆరేంత వరకు కూడా ఉండి, తర్వాత లో ఫ్లేమ్లో మొత్తం తడి మొత్తం పోయేటట్లుగా, చెమ్మ మొత్తం పోయేటట్లుగా వేపుకుంటే సరిపోతుంది. పైన ఏమైనా డస్ట్ పడకుండా శుభ్రంగా ఒక క్లాత్తో కప్పేయండి. తర్వాత వారేలోగా ఇక్కడ ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో మనం రోస్ట్ చేసుకోవాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నిదానంగా లోపల నుంచి అవి కుక్ అయ్యి మనకు ఎలా అంటే కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకోవాల్సినవన్నీ ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీరు నార్మల్ ఓట్స్ కూడా వాడచ్చు. నార్మల్ ఓట్స్ కన్నా రోల్డ్ ఓట్స్ పిల్లల హెల్త్కి చాలా మంచిది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, కాబట్టి ఓట్స్ వాడుతున్నాను. ఆల్మండ్స్, పిస్తా, ఇవి కూడా అండి కలర్ చేంజ్ అయినంత వరకు నీట్గా వేపుకోవాలి. ఈలోగా ఇవి కూడా ఆరిపోయిన తర్వాత ఈ దినుసులన్నీ కూడా అడుగు మందపాటి ప్రాంతంలో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. కలర్ మారితే సరిపోతుందండి, అంతే దీనికి సిగ్నల్. అండ్ తర్వాత వాము, జీలకర్ర, మిరియాలు పిల్లల అరుగుదలకి చాలా మంచిదండి. అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోవాలండి. ఎందుకంటే కంప్లీట్ కూల్ అవ్వకపోతే మనం మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ముద్దగా అవుతుంది, సరిగ్గా నలగదు. మనం వేయించుకుని పెట్టుకున్నవన్నీ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఇక్కడ వాము, జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి పిల్లలకి జీర్ణం అనేది ఈజీగా అవుతుంది, అరుగుదలకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. నేను ఇక్కడైతే మిక్సీనే పట్టుకుంటున్నానండి, మీకు అవసరమైతే పిండి మార్పు కూడా ఇచ్చేయచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, మరి చక్కగా మరీ మెత్తగా అయిపోతే మనం ఉడికించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం కొంచెం రవ్వగానే మిక్సీ పట్టుకోవాలి. వాళ్ళు మరకు కూడా చెప్పేటప్పుడు కొంచెం రవ్వగానే వేయండి, మరీ సాఫ్ట్ చేయొద్దు అని చెప్పండి. అంతేనండి, ఇంత హెల్దీ అయిన ఉగ్గుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.